నమస్తే అండి, నా పేరు బుద్ధిరెడ్డి శ్రీనివాసు. జగ్గంపేట మెగా ఫ్యాన్స్. పెద్ద సినిమా కోసం ఎన్నో ఏళ్ళుగా రామ్ చరణ్ నుంచి ఎలాంటి సినిమా రావాలి అని చెప్పేసి ఎదురు చూస్తున్న ప్రతి సర్వసాధారణ సినీ అభిమానికి అలాగే మెగా ఫ్యామిలీకి కూడా కన్నులు విందైన సినిమాని అందించారు బుచ్చిబాబు గారు. నిజంగా మన గ్రామం నుంచి ఒక కుర్రోడు నిలబడి ఆ గ్రామం కోసం ఏమన్నా చెయ్యాలి అంటే ఒక ఇన్స్పిరేషన్ స్టోరీని తీసుకొని రామ్ చరణ్ అనే వ్యక్తి కనపడకుండా ఒక రియల్గా క్యారెక్టర్లో జీవించిన వ్యక్తిగా రామ్ చరణ్ గారు చేశారు. ఇదివరకు చేసిన పాత్రలు అన్నిటిని కూడా మించి ఈ పాత్రలో రామ్ చరణ్ గారి నటన అనేది చాలా అద్భుతంగా ఉంది. హీరో ఎలివేషన్ కోసమో లేదంటే కమర్షియల్ ఎలిమెంట్స్ కోసమో జనాన్ని థియేటర్లకు రప్పించడం కోసమో వేళ్ళేయించడం కోసమో అయితే కనుక సినిమాని తీయలేదు. ఒక కథను పట్టుకొని ఆ కథన పరంగా రచిస్తూ దాంట్లో ఉన్న పదాలతోటి మాటలతోటి యూత్లో ఉత్సాహాన్ని కల్పిస్తూ ఒక సందేహాన్ని ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తూ సందేశాత్మకమైన విజయాన్ని ఈరోజు సినీ లోకానికి అందించిన బుచ్చిబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఇంత గొప్ప కథానాయకుడైన మా మెగాస్టార్ గారి అబ్బాయి రామ్ చరణ్ తేజ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో అందించి ఇంకా అత్యుత్తమైన నటనను కనబరిచి ఇంకా అవార్డులు అందుకొని ముందుకెళ్ళాలని చెప్పేసని మీరు ప్రజల్ని ప్రేక్షకుల్ని అలరించే కథలు అలాగే యూత్ని ఉత్తేజపరిచే కథల్ని ఎంచుకొని చేస్తూ వెళ్తే మేము ఎప్పటి నుంచో ఉన్నాము. అలాగే ఎంతోమంది యువత మీ అడుగుజాడల్లో నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా అలరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై చరణ్. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ ఒక 20% ఉంటాయి. సినిమాలో మనం 80% దాటి చూడొచ్చు. రామ్ చరణ్ గారు కాదు, ఒక స్టోరీ కాదు, మొత్తం ఆద్యంతం సినిమా హాల్లోకి మనం ప్రవేశించిన దగ్గర నుంచి మనం ఒక ఆడియన్స్ అన్న విషయం మర్చిపోతాం. సినిమాలోకి ఇంకా రంగప్రవేశం అవ్వచ్చు, పరకాయ ప్రవేశం అవ్వచ్చు. ఇంకా రామ్ చరణ్ గారు ఇప్పటి వరకు మనం హైయెస్ట్గా చెప్పాలంటే ఒక మగధీరలో మనం రామ్ చరణ్ గారిని చూడొచ్చు, తర్వాత రంగస్థలంలో రామ్ చరణ్ గారిని చూడొచ్చు. ఇక్కడ పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారిని చూసిన తర్వాత ఈ రెండింటిని మించి ఆయన యాక్టింగ్ ఉందని చెప్పచ్చు. ఇప్పటి వరకు రామ్ చరణ్ గారు అంటే ఒక చిట్టుబాబుగా మనకి ఒక నానుడి, ఆయన క్యారెక్టర్ వైజ్ కావచ్చు, అందులో ఆయన చేసిన యాక్టింగ్ అయితే చిట్టుబాబుగా ఓకే. ఇప్పుడు ఈ పెద్ద సినిమా చూసిన దగ్గర నుంచి ఈసారి పెద్దగా ఆయన్ని ఒక బ్రెయిన్లో ప్రేక్షకుడు కావచ్చు, అభిమాని కావచ్చు, బ్రెయిన్లో పెద్దగా ఆయన స్టిక్ అయిపోయి ఉండిపోతారు మనకి. అంత గట్టిగా క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసి ఆయన యాక్టింగ్ చేశారు. ఒక ఫ్యాన్స్ అనే కాదు, ఒక కామన్ పీపుల్ వచ్చినా సరే వాళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేసిన మూవీగా, సాటిస్ఫై చేసిన నటుడుగా, తండ్రికి మించిన తనయుడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా మనం ఇక్కడ రామ్ చరణ్ గారిని చూడొచ్చు. ఇక స్టోరీ విషయానికి వస్తే బుచ్చిబాబు గారు అనుకున్నారో అదే స్క్రీన్ ప్లే చేశారు. చాలామంది డైరెక్టర్లు ఒక స్టోరీ ఒక విధంగా రాసుకోవచ్చు, దాని ప్రజెంటేషన్ స్క్రీన్ ప్లేలో చిన్న లోపాల వల్ల ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టి సినిమా తీసినా, ఎంత పెద్ద హీరోని పెట్టి సినిమా తీసినా ఒక్కొక్కసారి ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ బుచ్చిబాబు గారు తీసిన విధానం ఎలా ఉందంటే ఆయన ఏమనుకున్నాడో అదే తీశాడు. కాంప్రమైజ్ కాలేదు అన్న విషయాన్ని మనం థియేటర్లో మనం చూడొచ్చు. ఒక షాట్ ఆయన అనుకున్నట్టు రాకపోతే 10 టేకులు తీసి ఆయన్ని జనాలకి రంజించిన ముందు ఆయన్ని మెప్పిస్తే ఆటోమేటిక్గా జనాలకి మెప్పించగలను. ఆయన ఒక ఆడియన్స్గా సినిమా తీశాడు. అక్కడ ఒక డైరెక్టర్గా సినిమా తీయలేదు. ముందు ఆయన ఒక ఆడియన్స్, ఒక ప్రేక్షకుడిగా ఆయన నచ్చిన తర్వాత దాని అవుట్పుట్ని మనకు వదిలేడు. ఆయన సాటిస్ఫై అయిన తర్వాత ఇంత వేలాది మంది, లక్షలాది మంది ప్రజలు ఇప్పుడు రామ్ చరణ్ గారి అభిమానులు ఏమాత్రం ఆయన డిసప్పాయింట్ లేకుండా మెప్పించగలిగాడు అన్నదానికి బుచ్చిబాబు గారికి హ్యాట్సప్ చెప్పచ్చు. ఆయన స్టోరీ అనుకున్న విధానం అనుకున్నట్టుగా తీశారు. స్క్రీన్ ప్లేకి, ఆయన స్టోరీ నరేషన్కి ఎక్సలెంట్గా రిజల్ట్ అయితే ఈరోజు మనకి కనిపించింది. సినిమా ఎలా ఉంది? సినిమా చాలా బాగుందన్న. క్లైమాక్స్ అన్నీ మొత్తం చాలా క్రికెట్, కుస్తీ బయటలు చాలా అందంగా ఉన్నాయి. చాలా బుచ్చిబాబు చాలా చూపించే సినిమా. అందులో రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? దండం పెట్టాలా అలా ఉంది సినిమా అయితే. ఆ యాక్టింగ్ ఎమోషనల్ ఒకసారి ఏడుపు వచ్చింది. 2 నిమిషాలు లాస్ట్ క్లైమాక్స్ అయితే ఇక
ఇంకా మామూలుగా ఎమోషనల్గా రాలేదు. సినిమా చాలా బాగుంది. సినిమా అయితే సాంగ్ అయితే ఇంకా హీరోయిన్ కూడా చాలా అందంగా ఉంది. బాగా చూపించారు. సినిమా అయితే చాలా బాగుంది. డైరెక్షన్ చాలా బాగా చూపించారు. చాలా బాగుంది సినిమా. మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత అలా ఉంటుందని సినిమా? ఉంటుందని అదే బుచ్చిబాబు ఫస్ట్ సినిమా ఇంత తీశారు కదా. సెకండ్ సినిమా కూడా ఇంకా ఇంత పెద్ద హీరోది తీస్తాడా కానీ ఉన్నది కదా అనుకుంటాం కదా. అలాగా చాలా నీట్గా తీసే సినిమా. చాలా బాగుంది సినిమా. చాలా బాగుంది సినిమా అయితే. సినిమా బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. ఇప్పుడు వచ్చాము మేము సినిమా చూడడానికి. చాలా బాగుంది అనే సినిమా చాలా బాగుంది. బుచ్చిబాబు డైరెక్షన్ సూపర్. పుష్ప ఎట్లా బదులు కొడుతున్నాం అనుకుంటున్నాం. బాగుందన్న. కానీ బాగా కథ మాత్రం సూపర్ ఉంది. కానీ ఈ జనరేషన్ బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఖాళీగా ఫోన్లు ఇచ్చుకుని వెళ్ళి తిరగడం చేయడం వలన దానికి ఉండిపోకుండా ఏ గోల్ కావాలన్నది ఆడికాడికి ఏర్పాటు చేసుకుని ముందుకెళ్ళడానికి సినిమా. కథ మాత్రం బాగా రాశాడు. రామ్ చరణ్ అది ఏడిపించేసాడు అన్న. రామ్ చరణ్కి అయితే మామూలు కాదు అసలు. రామ్ చరణ్ అంటే రామ్ చరణే. నేను చెప్తున్నానుగా, సినిమా మాత్రం ఈ యూత్కి బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఖాళీగా తిరిగే కన్నా వ్యసనాలకి వెళ్ళకోకుండా మంచి చేసుకోవడానికని సినిమా పెద్దది చూపించాడు. బుచ్చిబాబు అయితే నేను చెప్పిన ఉప్పునే కన్నా బాగా ఏడిపించాడు. బాగుందన్న సినిమా సూపర్. పెద్ద యాక్టింగ్ చాలా బాగుందండి. రామ్ చరణ్ ఉంది, చాలా బాగా తీసాడండి. సెంటిమెంట్తో సినిమా చాలా బాగుంది. చాలా బాగుంది. యాక్టింగ్ మాత్రం సూపర్. యాక్టింగ్ బాగుంది. నేషనల్ అవార్డు కూడా రావాలి దీనికి తప్పనిసరిగా. ఇంటర్నేషనల్లో కూడా మంచి అవార్డు రావాలి. ఎందుకంటే బాగా స్పోర్ట్స్ కోసం, నేషనల్ కోసం చాలా బాగా చెప్పారు, చేశారు కూడా బాగా. సూపర్, చాలా బాగుంది. చాలా బాగుందమ్మా సినిమా చాలా బాగుందన్న. రామ్ చరణ్ గారు యాక్టింగ్, ఆయన చాలా కష్టపడ్డాడు మూవీలోని. మూవీ అయితే చాలా ఇంట్రెస్ట్గా బాగుందన్న. ఒక ఊరిలో మొత్తం చాలా నీట్గా తీశారన్న సినిమా. సూపర్. రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్. రామ్ చరణ్ సినిమాలో చాలా బాగుంది. సినిమా బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉందన్న? యాక్టింగ్ సూపర్. రామ్ చరణ్ గారు యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు కదా మనం. సినిమా చాలా బాగుంది. సాంగ్స్ కానీ సాంగ్స్ బాగున్నాయి కానీ ఫైటింగ్ కూడా చాలా బాగుంది. ఆయన రామ్ చరణ్ గారు యాక్టింగ్ గురించి, బుచ్చిబాబు గారి డైరెక్షన్ గురించి అయితే బాగా చెప్పుకోవచ్చు. చాలా బాగుంది సినిమా. ఇది ఒక ఇండస్ట్రీ హిట్ అవుద్ది అనుకుంటున్నాను నేనైతే. ఓకే, థ్యాంక్ యూ. బాగుంది సార్. చాలా బాగా తీశారు. బాగుందమ్మా. పర్లేదు. సినిమా అయితే బాగుందండి. హైలైట్గా ఉంది. సూపర్గా ఉంది. చాలా బాగుంది సినిమా. బాగుంది. నాగరికత స్టోరీలో బాగా హైలైట్గా బుచ్చిబాబు గారు చాలా బాగా చేశారు. అంటే ఇప్పుడు వచ్చిన సన్నివేశాలు కట, ఇప్పుడు వచ్చిన ఈ స్వాతంతో వచ్చిన ఈ ఎలివేషన్లో ఇవన్నీ హీరో గారిని అదైతే మనం ఇంకా చెప్పగలం సార్. దుమ్మే ఏదన్నా కష్టమే, రియల్ కష్టం. వెనకాల చేసి గట్రా రియల్ గానే, ఆయన సొంతంగానే రియల్ కష్టం. అది అంతా ఏదో ఉండదు, వైర్స్ ఉండదు. ఆయన పడ్డ కష్టం బాడీ బిల్డింగ్ చేయడం, ఫైట్లు జరిగి పాపం ఇంత ఇక్కడ ప్యాచ్ అవి చేసాడంటే ఎంత కష్టపడితే చేసాడు. చాలా బాగా చేశాడు రామ్ చరణ్ గారు అయితే. మెగా ఫ్యామిలీలో అటు పైన ఉన్న చిరంజీవి గారు, పక్కన పవన్ కళ్యాణ్ గారు, నాగేంద్రబాబు గారు చూడక్కర్లేదు. ఇంకా మెగా ఫ్యామిలీలో అయితే సూపర్. మేసం తిప్పుకునే వచ్చండి. బాగుంది. మళ్ళీ పడతామా ఏంటి? మామూలుగా లేదు సినిమా. సినిమాలో ఉంది.